ఈ రోజు వచ్చి మనము నా బ్యాక్ సైడ్ చూసారు కదా, అటు పక్కన ఫోన్ ఉంది, అటు పక్కన ఫోన్ ఉంది, ఇటు పక్కన కూడా ఒక ఫోన్ ఇక్కడ వేస్ట్గా ఉందన్నమాట. మంది ఆల్రెడీ మన టెర్రస్కి మనం ద్రాక్ష మొక్కకి పందిరేసాం కదా ఇనప కడ్డీలతో, దాన్ని తీసేసాం కదా, వేస్ట్గా ఉందని చెప్పేసి ఇప్పుడు మనం పందిరి ఏ విధంగా వేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాను. తర్వాత అది ఇక్కడ లాస్ట్ మన పాతది అనమాట, ఇది తంతి, ఇదంతా వేస్ట్గా ఉందని చెప్పేసి అలాగే ఉంచేసాను. ఇప్పుడు కూడా మనము అటు పక్కన ఎలాగో మనకి ఒక కమ్మి అనేది ఉన్నది, ఇప్పుడు ఇటు పక్కన ఒకటి మూలను ఒకటి ఉంచుకొని దాన్ని అక్కడ వేసుకున్న తర్వాత వీటిని అరలించుకోవడం జరుగుతుంది. తర్వాత కొన్ని తీగజాతి మొక్కలు కూడా అక్కడ అటు పక్కన ఇప్పుడు ఈరోజు నాటి చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇవి మనకి అడ్డంగా ఉన్నాయి, ఇవి తీసేస్తున్నాను. నీరట్టే నేను మళ్ళీ కట్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ ఇవి రెండు మనకి అటుపక్క వెళ్ళడానికి ఈ మొక్కలన్నీ పైన ఉన్నాయి, వీటిని అలాగే ఉంచేసి వీటిని పక్కకు ఉంచేసి డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు మనకు అడ్డుగా ఉన్నాయని చెప్పి తీసేస్తున్నాను. ఇటు పక్క పెట్టు. ఇంకా ఇటు పక్క అయితే డ్రాగన్ ఫ్రూట్ ఉంది, ఇది చాలా వెయిట్ ఉన్నట్టుంది. ఇది చూసారు కదా, దీన్ని ఈ కమ్మి అక్కడ గోడకి మేకులేసి దింపేస్తాను. ఈ సైడ్ నుంచేస్తాను ఇది ఫస్ట్. తర్వాత ఇప్పుడు దీన్ని మనము బయటకు తీయాలి. దీని మీద చేద్దాం. పట్టుకుంటావా? ఆ పక్క పట్టుకుంటే ఈ పక్క పట్టుకుంటావా? పడిపోతాం మళ్ళీ అమ్మా కింద. ఇది ఎత్తుకో, ఇది ఇరిగిపోతే మళ్ళీ కింద చూడు, కూర్చుకున్నా బాలే కింద ఇరిగిపోలేదు. ఆడ ఎలాగో కష్టపడి ఇప్పుడు దాన్ని పక్కకు ఉంచేసాము, ఇటు కిందికి వెళ్తాం. ఇప్పుడు ఇప్పుడు అది నేను లోపలికి వెళ్తాను. ఇక్కడ ఇవో ఈ సైడు ఫస్ట్ ఇవి ఆల్రెడీ ఉండేది అనమాట, ఇక్కడ మేకులు ఉన్నాయి కదా, ఈ మేకుల్ని గోళ్ళకి దింపేస్తాను. ఇవి కొలతలు పెట్టుకుంటా, ఇవి మనకి హోల్స్ ఎక్కడ ఉన్నాయని. రా ఇది పట్టు, ఇలా పట్టుకో. యావే లేదు నేను పట్టుకో చెప్తా, నేను మార్కింగ్ వేసుకుంటా. ఇటు పక్కరా, అటు పక్కరా, టూర్కట పట్టుకో, మార్కింగ్ వేసుకుంటాను. నువ్వు అట్లా పట్టుకో. అవి పెద్ద మేకులు కదా, ఆ హోల్స్ వేసుకోవడానికి ఇట్లా బొంబాయి మేకులు చిన్న హోల్ చేసుకుందాం. ఫస్ట్ మార్కింగ్ వేసుకొని 2 హోల్స్ చేస్తాను. ఎర్రజీములా లైట్గా ఉన్నాయి, ఎక్కువ లేవు. పెట్టుకో, ఇది ఉండు చూడ, హైట్ సరిపోయిందా? అట్లా ఉండు, మార్కింగ్ వేస్తాడా. వదులు, ఇది తీసేస్తావా? పడిపోతుందేమో, తీసి ఇది తీసుకో, ఇది కడ్డీ తీసేసి బయటికి హోల్ చేస్తాను ఇక్కడ. ఫస్ట్ మనము బొంబాయి మేకు తీసుకొని చిన్న హోల్స్ వేసుకోవాలి, ఎందుకంటే అవి పెద్ద మేకులు అనమాట, చాలా లావు ఉన్నాయి. దానికోసమని ఫస్ట్ మనం ముందుగానే ఇట్లా చిన్న మేకులతో కొద్దిగా రంధ్రం చేసుకుంటే అవి ఫ్రీగా దూరుతాయి అనమాట, లోపలికి గోడ లోపలికి ఫ్రీగా వెళ్తాయి. ఇప్పుడు పెడతావా? పెట్టు. ఇప్పుడు ఎత్తరా కడ్డీ, అట్లా పెట్టు. హోల్స్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మేకులు అందులో ఆ హోల్స్లో దింపేస్తాను. పట్టుకో, గోడ వదులు.
అసలు ఏం లేదు నీకు అందదా ఇది లూజ్గా ఉంది కొద్దిగా కట్టెపుల్ల ఇస్తావా కొద్దిగా లూజ్ ఉంది కట్టెపుల్ల ఇచ్చి లోపల దిగ్గొట్టి కొడితే లోపలికి వెళ్తుంది కొద్దిగా లూజ్ అయిపోయింది ఆశ అక్కడ అక్కడ ఇది కట్టర్ మాత్రం చూడు అక్కడ అద్దో అక్కడ కొద్దిగా లూజ్ అయిందండి దాని లోపల మనం కొద్దిగా కట్టెపుల్లలో గోళ్ళలో కొట్టేసి తర్వాత దింపితే మనకి టైట్గా ఉంటుంది ఇది లాగేస్తున్నాను వచ్చేసింది వచ్చేసిందిలే కట్టెపుల్ల అత్తరా కట్టి గోళ్ళకి దింపేకి కట్టిపేడు పేడు అట్లాడిది గట్టిది ఆ సెగలు ఉంటుంది చూడు కట్టి ఇరిగిపోయింది అది లోపల లేదా మొల్ల ఇక్కడ మొల్ల ఉంది చూడు ఇది ఎదురు దబ్బాయి ఇది ఇక్కడ ఇదిగో ఈడా ఎత్తరా ఏంది ఎదురు దబ్బని అది ఇదిగో ఇడు ఉంది ఎత్తరా ఇది కట్ చేస్తాను ఇంకేం చేస్తాను చూపించట్లాడివి ఇటువంటివి పేర్లు ఉంటాయి ఎదురువి బ్యాంబో ఉంటుంది కదా దానివి ఆ హోల్స్లోకి లూజ్ అయిందని చెప్పేసి అవి లోపలికి కొట్టేసి తర్వాత మేకులు కొడతాను అనమాట పట్టుకురా ఇప్పుడు మనం వీటిని ఈ హోల్స్లోకి మనం దింపేయాలి టైట్గా వెళ్తుంది అనమాట దింపేశాను తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒమ్మేకి కొడదాము మళ్ళీ తర్వాత ఒమ్మేకి కొడతాను వెళ్ళింది బాగా టైట్గానే వెళ్ళింది ఓకే ఫుల్ టైట్ అయిపోయింది ఇప్పుడు ఎప్పుడైనా మీకు లూజ్ అయితే మనం ఎదురు దెబ్బలు ఉంటాయి కదా గట్టిగా ఉండేటి ఇటువంటివి ఫస్ట్ ఆ ఓట్స్లోకి దింపేసి తర్వాత మేక కొడితే ఫుల్ టైట్గా పట్టుకుంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అయిపోయింది ఇది ఇక్కడ మనకి కొన్ని కటింగ్ ప్లేట్ తెస్తావా కొన్ని అనవసరంగా చాలా ఉన్నాయి అది పని చేయదు కటింగ్ ప్లేట్ తేపో ఇంట్లోకి పోయి కటింగ్ ప్లేట్ ఇచ్చేసి వెళ్ళిపో అంతే పిల్లలతోనే పంపి ఇవి చాలా ఉన్నాయండి ఇవి అంటే పాతవి ఎలాగో వేస్ట్గా ఉన్నాయని చెప్పేసి వీటిని అలాగే పక్కకు ఉంచేసాను మన దగ్గర డబ్బులు ఉంది కదా అని చెప్పేసి కూడా చాలామంది వేస్ట్ కూడా పడేస్తుంటారు పడేయకూడదు ఏదో ఒక టైంలో ఇవి మనకి అవసరం వస్తాయి అన్నమాట పనికిరాని కూడా మనకి ఇవి అవసరం వస్తాయి
ఇప్పుడు మనకు అటుపక్కన ఏంటి ఒకటి కట్టుకొని ఇటుపక్క ఒకటి కట్టేశాను. ఇదే విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్టుకోవచ్చండి. కింద అయితే 2 ముందుగానే ఖాళీగా ఉండేవి, అవి కూడా ఇప్పుడు కట్ చేసేసాను. ఇప్పుడు మనము స్ట్రైట్ వచ్చి 4 కట్టుకున్నాము. ఇప్పుడు అడ్డం కట్టేస్తాం. ఇంకా కొన్ని మిగిలినాయి. నెక్స్ట్ మనం అటుపక్క నుండి ఇటుపక్క ఒకటి కొట్టుకుంటే మనకి ఇటుపక్క కూడా మనం పందిరిని మళ్ళీ కట్టడానికి ఉపయోగిస్తాను. ఇవి చూపిస్తాను ఎలా ఉందో. కనిపిస్తానే ఉందా చూడండి. ఇలా అయితే కట్టేశాను చూడండి. ఇట్లా అడ్డము కట్టాను, ఇలా నిలువు కూడా కట్టాను చూడండి. మనం ఇప్పుడు ఈ కంటైనర్లో కొన్ని కంటైనర్ ఖాళీగా ఉన్నాయి, కింద కనిపిస్తున్నాయా? ఆ కంటైనర్లో కొన్ని నేతి బీరాను కొన్ని బీర కానీ కొన్ని తీగజాతి మొక్కలు ఇప్పుడు అందులో నేను నాటేస్తాను. చూడండి, క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు కింద కట్టుకొని మనం కింద ఒక సపోర్ట్ ఇచ్చినామంటే మనకు ఆ పందిరికి, ఆ నిలువు పందిరికి, మనకు ఆ అడ్డు పందిరికి అది ఆ తీగలన్నీ అర్లుకుంటాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని సీడ్స్ నాటుకుందాం. బీరాను మన గార్డెన్లో వచ్చినటువంటి విత్తనాలు ఇవి. బీరాను నేతి బీర రెండు కూడా ఇప్పుడు అటుపక్కన నాటేస్తాను. రెండు నాటుకుంటాను ఫ్రెండ్స్. ఇదైతే ఈ కంటైనర్ చాలా రోజుల నుండి ఖాళీగా ఉంది. ఇందులో అయితే ఒక 6 మొక్కలు 7 మొక్కలు నాటుకుంటాను. ఇందులో అన్నీ బీర వేస్తున్నా.
ఇందులో వచ్చి నేతిబీర, ఈ గ్రో బ్యాగ్ కూడా ఖాళీగా ఉంది, ఇందులోనే బీర వేస్తున్నాను. 3 వేస్తాను. పైప్ ఎత్తకూడదా నీళ్ళు పడడం చెట్లకి? పైప్ ఎత్తకరా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మన గార్డెన్లో చూసారు కదా, పందిరి వేశాను. తర్వాత మన నేతి బీర కూడా నేను ఈ కంటైనర్లో, ఈ 4 కంటైనర్లో నాటుకున్నాను. అదేవిధంగా పైన ఆ గ్రో బ్యాగ్లు ఉంది, ఆ గ్రో బ్యాగ్లో కూడా 2 బీర చెట్లు బీర నాటుకున్నాను అనమాట. నాటుకున్నాక అవి మీకే చూపిస్తాను అది ఎలా పాకాయి అని చెప్పేసి కూడా. మనము ఇది కింద నుండి ఆ తంతికి ఒక సపోర్ట్ ఇచ్చినామంటే మనం ఆ సపోర్ట్ ద్వారా అవి పాక్కుంటూ వెళ్ళి మనకు ఆ పందిరికి అనేది అంటుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనం ఐడియాని బట్టి కూడా మనం అనేక రకాలుగా మన గార్డెన్లోనే, మీరు కూడా కింద అయినా సరేనండి, పెరట్లో కూడా మనం టెర్రస్ గార్డెన్లో కూడా ఈ విధంగా మనకు జాగాన్ని బట్టి, అనుకూలాన్ని బట్టి మనం అనేక రకాలుగా మనం పందిరి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మన టైల్స్ పరిచిన తర్వాత అక్కడ అలాగ ఉందని, అది రాడ్ ఉందని చెప్పేసి ఇటుపక్కన రాడ్ ఖాళీగా ఉంది, అది కొట్టేసి పందిరి వేసాను. తర్వాత ఇటుపక్క కూడా ఒక పందిరి మళ్ళీ అక్కడ ఇంకో రాడ్ ఖాళీగా ఉంది, అటుపక్క కొట్టేసి అది కూడా మీకు వీడియో చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అవి ఎలా పెరిగాయి కూడా చిన్న అప్డేట్ మళ్ళీ తర్వాత వీడియోలో ఇస్తాను. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్. నమస్తే అండి.